సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ప్రభు గారు, బంగారం వెండి ధరలు తారా స్థాయికి వెళ్ళిపోతున్నాయి, దగదగ మండుతున్నాయి, ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. అంటే దానికి ఏ మాట చేర్చినా తక్కువే అన్నట్లుగా వెళ్ళిపోతున్నాయి, తగ్గేదేలే అన్నట్టు. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ ఏమో ఆల్మోస్ట్ 1,25,000 క్రాస్ అయిపోయింది. వెండి ఏమో కేజీ 1,60,000కు దగ్గరలో ఉన్నాయి. ఇదంతా వింటున్నాం, చూస్తున్నాం ప్రత్యక్షంగా ప్రతిరోజు. కానీ ఇవాళ ఒక వార్త వచ్చింది సార్. ఎందుకు ఆ వార్త చూశాక చాలా ప్రశాంతంగా ఉంది. బంగారం ధరలు భారీగా తగ్గొచ్చు, రికార్డు స్థాయిలో పడిపోతాయని అంచనా, బబుల్ ఎప్పుడైనా పేలిపోవచ్చని వార్నింగ్, పసిడి 35%, వెండి 50% పడిపోయే ఛాన్స్. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలు బబుల్ లాంటివని ఏ సమయంలోనైనా పేలిపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే నెలలో బంగారంలో పెట్టుబడిని పెట్టిన పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ పేఎస్ 360 CEO అమిత్ గోయల్ అన్నారు. బంగారం వెండి ధరలు రెండు రికార్డు స్థాయి నుంచి దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్ లాంటిది వచ్చింది. ఇది కూడా మన ఆడియన్స్కి స్క్రీన్ మీద కూడా వేద్దాము. అంటే ఇదేదో మీరు నేను చెప్పింది కాదు, మనకి ఇంటర్నెట్లో లభించిన ప్రముఖ దినపత్రికలో లభించిన సమాచారం, ఏంటి ప్రముఖ తెలుగు పత్రికలో లభించిన సమాచారం. సో ఏంటి సార్, ఏంది అసలు భారీగా పడిపోవడం ఏంటి, 30% తగ్గిపోవడం ఏంటి, వెండి 50% తగ్గిపోవడం ఏంటి, అసలు నిజమేనా ఈ వార్తలు నమ్మొచ్చు అంటారా? అంటే పెరగటం విపరీతంగా పెరిగింది కాబట్టి పడుతుందనే భయం ఉంటుంది కొంచెం. ఒక రకంగా గోల్డ్ కూడా ఇంత పెరిగితే క్రైమ్ రేట్ పెరుగుద్ది ఒక రకంగా, చిన్న చిన్న వాటికే. సో విపరీతంగా ఇదవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ 2,000, ఎక్కడ 11,000, 12,000 గ్రాము విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు షాపుల్లో కూడా చూసుకోండి, ఫుట్ఫాల్ లేదు. షాపుల్లో జనం కనపడుతున్నారు కానీ అడగచ్చు, ఎవరుంటున్నారు షాపుల్లో? మన దగ్గర ఆల్రెడీ ఆర్నమెంట్స్ ఉంటే లేటెస్ట్ ఆర్నమెంట్స్ ఏమన్నా మార్చుకోవాల్సినప్పుడు అవి మార్చుకొని బ్యాలెన్స్ ఏదో కట్టాలనుకుంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఫ్రెష్ బయింగ్ ఫుట్ఫాల్స్ తగ్గింది. సో ఇంత ఉంటే ఎవరు కొనరు. కానీ ఎందుకు ఇదివరకు మనకు గోల్డ్ పెరుగుతాయి మళ్ళీ తగ్గుతున్నప్పుడు అప్పుడు మామూలుగా రిటైల్ పరంగా పెరిగింది, కానీ ఇప్పుడు ఎందుకు అంత పెరుగుతుంది? ఇంటర్నేషనల్ మొత్తం అన్ని కంట్రీస్ కూడా డాలర్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటిదాకా. ఎప్పుడైతే ఐఆర్సి ఫామ్ అయిందో, డీడాలరైజ్ అవుతుందో, డీఫేమ్ అవుతుందో, అక్కడి నుంచి ఒక పునరాలోచిస్తున్నారు. సో డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలి. ఇది స్ట్రక్చరల్ గా పెరుగుతోంది. విపరీతంగా పడుద్దా అంటే ఎందుకు? ఇప్పుడు పడటానికి ఒక కారణం ఉండాలి, పెరగటానికి కూడా ఒక కారణం ఉండాలి. అంటే ఎందుకు పెరుగుతుందంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. సో కన్వర్షన్లో డాలర్ ట్యాక్స్ కట్టాలి. వాళ్ళేమో చేసే పనులు పెద్దన్న పొజిషన్ ఉన్నప్పుడు పెద్దన్న పొజిషన్ లేదు, అన్ని విపరీత పోగొడలు ఉన్నాయి అక్కడ. సో డెఫినెట్గా ఆల్టర్నేట్ ఉంది కాబట్టి గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. దానివల్లే మనకి సెంట్రల్ బ్యాంక్స్, మనకి ఆర్బీఐ ఎట్లాగో బ్యాంక్స్ అన్ని చేస్తున్నాయి కాబట్టి పెరుగుతోంది. సో ఇప్పుడు చైనా కూడా ఎప్పుడు ఎక్కువ చేయని విపరీతంగా ఎక్కువ చేస్తోంది. వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే, ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడితే అప్పుడు పడే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా పడితే ఎంతవరకు వస్తుంది? మళ్ళీ 50,000 విపరీతంగా పడుతుందా అంటే 50,000కి వస్తుందా, 70,000కి వస్తుందా అని చెప్పలేము. అంతవరకు రాకపోవచ్చు. ఏదైనా ఏ స్క్రిప్ట్ అయినా పడినప్పుడు మాక్సిమం కొన్ని ఫండమెంటల్స్ ఉన్నవి, లేనివి కాదు. అవి ఎంత వస్తుంది? 15 to 20% పడతాయి. అంటే ఈ రకంగా ఇప్పుడు చూస్తే 1,00,000 వరకు రావచ్చు, అంతకు మించి పడకపోవచ్చు. ఎందుకంటే మిగతా అంతా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. వీళ్ళ అమ్మతంతో పాటు బ్యాంక్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే, అంటే వాళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? ఆపద వచ్చినప్పుడు గోల్డ్ అనేది ఇమీడియట్ క్యాష్ కాబట్టి దాని నుంచి బయటపడటానికి. ఇబ్బంది అందరికి ఒకేసారి రాదుగా. ఇప్పుడు రష్యాకి శాంక్షన్స్ వేసిన తర్వాత ఆయిల్ అమ్మపోతే ఇరుక్కునే వాళ్ళు కంటిన్యూషన్ వాళ్ళు యుద్ధం కూడా నడిచేది కాదు. ఒక రకంగా ఆయిల్ అమ్ముకోవడానికి. దానికోసం ఏం చేశారు? వాళ్ళు ఆయిల్ తక్కువ రేట్లో ఇచ్చారు. సో డాలర్ కన్వర్షన్ లేదు. సో వాళ్ళ భయం వాళ్ళది, కన్వర్షన్ రాదని. సో ఇప్పుడు ఈ కొత్త కరెన్సీ వస్తే డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేట్గా ఏం చేయాలి? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలి. సో డెఫినెట్గా అందుకే గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి.
ప్రొవైడెడ్ ఇక్కడ మనం ఒకటి చూడాలి, జనరల్గా మనకు జరిగేది అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు, మనకి ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు, గ్లోబల్గా అన్సర్టనిటీ ఉన్నప్పుడు, మార్కెట్లో క్లారిటీ లేనప్పుడు, డైరెక్షన్ అనేది తెలియనప్పుడు, కన్సాలిడేషన్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఎక్కువ నడుస్తున్నప్పుడు ఎక్కడ అసెట్ క్లాస్లో ఏం పెరుగుతుంది? గోల్డ్ పెరుగుతుంది. సో గోల్డ్ పెరుగుతుంది కదా, ఎందుకు పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ వాడేవాళ్ళు. అంటే ఇక్కడ లాస్ని అక్కడ కాంపెన్సేట్ చేసుకోవడానికి దాని అనుగుణంగా. కానీ ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? మళ్ళీ మార్కెట్తో పాటు గోల్డ్ కూడా పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన మార్కెట్ పెరుగుతోంది, గోల్డ్ కూడా పెరుగుతోంది. ఎందుకు పెరుగుతుంది? ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. సో విపరీతంగా పడే పోకడలు ఉన్నాయంటే అంత ఏం కనపడట్లేదు. వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే, ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే లకారం కిందకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేబీ 90 to 1 lakh పెట్టుకోవచ్చు. విపరీతంగా పడుతుందా అంటే పడే ఛాన్స్. ఎందుకంటే ఎవరికన్నా కొనాలి అనుకున్నప్పుడు, ఇమీడియట్ గా కొనాలి అనుకున్నప్పుడు, మ్యారేజ్ ఉందే ఏమనంటే ఎంత ఉన్నా కొనాల్సిందే. పెళ్లి ఉందంటే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతోంది. 1,00,000 ఉన్నా, 2 లక్షలు ఉన్నా, 3 లక్షలు ఉన్నా కొనాల్సిందే కదా, కంపల్సరీ కొనాల్సిందే. ఫస్ట్ చూసేదే మనం ఏదైనా దానికి ముందు కొనేదే గోల్డ్ కదా మెయిన్. సో దాని ప్రకారం చేయాలి. సో అట్లా ఉంది కాబట్టి గోల్డ్ అనేది విపరీతంగా తగ్గుతుందా అంటే మేబీ 10 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ విపరీతంగా పడే అంత ఇదేం కనపడట్లేదు. ప్రొవైడెడ్ వాళ్ళు అమ్మకుండా ఉంటే, అమ్మితే కొంచెం 90 వరకు రావచ్చు అంటే అంతవరకు రావచ్చు, అంతకు మించి పడకపోవచ్చు అనేది. అంటే మనం ఎక్కువ చేసుకోవాలి టైం ఉంది అనుకున్నప్పుడు పద్ధతులు వేరే ఉంటాయి. వేరే పద్ధతులు అంటే ఈటీఎఫ్ కానీ, గోల్డ్ బీజ్ కానీ. అంటే గోల్డ్ బీజ్ కూడా ఇంత రేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకూడదు. మీకు అవసరార్థం ఎంత ఉందో ఇప్పటికి కానీ, టైం ఉన్నప్పుడు కానీ ఎంత గోల్డ్ అవసరమో అంత గోల్డ్ యూజ్ చేస్తే, గోల్డ్ మనకు ఎంత అవసరమో అంతవరకే కొనండి, అంతవరకే ఎక్రూడ్ చేయండి. కొంటే అంతవరకే కొనండి. ఇప్పుడు హైలో ఉంది కాబట్టి టైం లేదంటే కొనాలి. టైం ఉంటే రేపొద్దున మంత్గా ఒక 2 years టైం ఉంది, ఎస్ఐపి లాగా మంత్ ఎక్రూడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ పడితే లోవర్ లోస్ లో కొంటాం కాబట్టి మనకి యావరేజ్ రేట్ తక్కువ పడుతుంది. అది బెస్ట్. లేదా మనకి టైం ఉంటే ఈటీఎఫ్ పెట్టుకోండి, అది దాని ప్రకారం ఇది చేసుకోవచ్చు. ఈటీఎఫ్ లో ఎక్స్పెన్స్ రేషియో కూడా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, నామినల్ ఉంటుంది. మామూలు ఫండ్స్ లో 1.5, 2.5 వరకు ఉంటుంది. అంటే ప్రాఫిట్స్ లోంచి పర్సెంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, దీంట్లో ఉండదు. సో అందుకనే గోల్డ్ ఈటీఎఫ్ డైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మనకి అవసరార్థం ఎప్పుడైతే ఉందో 5 years తర్వాత అనుకోండి, అప్పుడు ఈటీఎఫ్ రిడీమ్ చేసుకుని లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. అదే ఇప్పుడు కొనుక్కుంటే నెక్స్ట్ 1 month మారిపోతున్నాయి లేవా, కొత్త ఆర్నమెంట్స్ వస్తాయి లేటెస్ట్. ఇదివరకు లాగా సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత రావట్లేదు కదా, డే బై డే న్యూ కొత్త వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు రిడీమ్ చేసుకుని లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడకూడదు. మరి ఎక్కడ పెట్టాలి? మెటల్స్ లో ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేట్ సిల్వర్. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కైనా వెయిటింగ్ సిల్వర్ యూసేజ్ పెరిగిపోయింది. రిటైల్ లో ఎక్కువ మంది గోల్డ్ 12,000, 13,000 ఉంటే ఎక్కడ కొంటారు? గిఫ్ట్లు ఇవ్వడానికైనా మనసు ఒప్పదు కదా. సో ఆల్టర్నేట్ ఏం కొంటారు? సిల్వర్. నేను ఎందుకు తగ్గాలి, దానికంటే తీసిపోనా అంటే అది సిల్వర్ కూడా పెరుగుతోంది. సిల్వర్ స్ట్రక్చరల్ గా పెరుగుతోంది. గోల్డ్ ఆర్బీఐ బ్యాంక్స్ ఎలా ఎక్కువ చేస్తున్నాయో సిల్వర్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది. అది మీకు 2 lakhs వరకే మొన్న అనుకుంటే ఇంకా 2 lakhs దాటే అవకాశాలు ఉన్నాయి. కన్జంప్షన్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, మైనింగ్ తక్కువ ఉంది, ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ అంత లేదు. సో సప్లై డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కువ యూసేజ్ ఉంది కాబట్టి 2.5 నెక్స్ట్ 5 to 10 years టార్గెట్ పెట్టుకుంటే 2.5 వరకు వెళ్ళొచ్చా అంటే ఈ లోపలే ఎప్పుడైనా రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ లో చూడటం బెస్ట్. గోల్డ్ అయితే అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారంగా చూసుకోవడం బెస్ట్. టైం ఉంటే స్టాగర్డ్ మేనర్లో కొనటం మంచిదని. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.